పెద్ద పెద్ద జబ్బులు రావు. ఇంకా ఈ చిన్న ప్రిన్సిపల్ అదే జీవనశైలి అండి. మనం సూర్యోదయం కన్నా ముందు లేస్తే ప్రకృతి దగ్గరగా ఉన్నట్టే. మీరు ఎక్కడున్నా, మీరు వైజాగ్ సిటీలో 30 అంతస్తుల పైన ఉన్నా సరే మీరు ప్రకృతిలో ఉన్నట్టే. సూర్యోదయం కన్నా ముందు లేస్తే, సూర్యోదయం తర్వాత లేచారనుకోండి మీరు అడవిలో ఉన్నా సరే ప్రకృతి దూరంగా ఉన్నట్టే. ఈ టైం 2 ఆహారం. అయితే ఆహారం అంటే ఏం తినాలనేది పెద్ద అందరికీ గందరగోళం. ఏం తినాలి అంటే మన వేదాల్లో మనకు చెప్పింది ఏంటంటే షడ్రచోపేత ఆహారం. అంటే షడ్రుచులు, చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపి, 6 రుచులు కలిగిన ఆహారం ప్రతిరోజు తినమని చెప్పింది మనకు వేదం. ఈ 6 రుచులు తిన్నాళ్ళు బాగానే ఉన్నాం. తర్వాత మనం చేదంటే రోజు వండుకుని తినలేదు. ఏదో వేపలతో మొహరిగెళ్ళం చేదు సరిపోయేది. అంటే ఇంత చిన్న చేదు ఇంత స్వీట్కి సమానం అండి. చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది, తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తుంది. అందుకేంటంటే షడ్రసోపేత ఆహారం ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినాలంటే మీరు ఉదయం లేచిన తర్వాత మినిమం 2 గంటల లోపులో లేచిన వెంటనే నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగాలంటే అర్థం ఏంటంటే లీటర్లు అనేది అది ప్రకృతి వైద్యంలో మీరు ఉంటే, ప్రకృతి వైద్యం మీరు ఫాలో అయితే, నేచురోపతి అది ఫాలో అయ్యి మీకు జబ్బులు రాకుండా ఉండాలి అనుకుని మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు పూర్తిగా అది ఫాలో అవ్వండి. నేచురోపతి ఫాలో అవ్వాలి. ఎందుకంటే అందులో ఉప్పు తినకూడదు, ఏం తినకూడదు. కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగాలి. అసలు ఏంటంటే జనరల్గా మనకి వేదం చెప్పింది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పింది ఏంటంటే ప్రతి మనిషి భూమి మీద మానవుడు అన్నవాడు నీళ్ళు ఎన్ని తాగాలంటే ఎవరు దోశలు వాడితే కొలతలు ఏం లేవు. ఎవరు దోశలు వాడిది 7 దోశలు నీళ్ళు. లేచిన వెంటనే మొహం కొరకున్న నీళ్ళు తాగడమే. ఆ నీళ్ళు సరిపోతాయి. మిగతాది మీరు చేసిన పని బట్టో, మీ తిన్న ఆహారాన్ని బట్టో, మీ వాతావరణం బట్టో లెవెల్స్ తగ్గితే మనకు దాహం అనేది భగవంతుడు ఇచ్చాడు. ఆ దాహం వేస్తే తాగడం లేదు. 7 దోశలు నీళ్ళు పొద్దున్నే. ఆ నీళ్ళు తాగిన తర్వాత 2 గంటల లోపల ఘనాహారం తినాలి. అది భోజనం. భోజనం అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే. మన ఇక్కడ ఫుడ్ పెద్ద కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎక్కడైతే నివసిస్తున్నామో మన చుట్టూ 200 కిలోమీటర్ల దూరంలో ఏం పండుతున్నాయో అవి మాత్రం మనకు బాడీకి అబ్జర్వ్ అవుతాయండి, మనకు జబ్బు రాకుండా చేస్తాయండి. అంటే భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి అని ఎందుకు చెప్పారంటే ఈ భారతదేశం అడుగడుక్కి వాతావరణం మారిపోతుంటుంది. ప్రతి 200 కిలోమీటర్లకి వాతావరణం మారిపోద్ది. అక్కడ మనుషులు మారిపోతారు, వేషం మారిపోద్ది, భాష మారిపోద్ది, వంటలు మారిపోతాయి, ప్రకృతి ఇచ్చే పంటలు మారిపోతాయి, వంటలు మారిపోతాయి, సాంప్రదాయాలు మారిపోతాయి. అలాగా ప్రతి 200 కిలోమీటర్లలో మారిపోతుంటుంది. ఇది భారతదేశంలో అలా ఉంటుంది అన్నమాట. అందుకేంటంటే ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో మనకి ఏ జబ్బులు వస్తాయో అందుకు నేచర్ మాకు అవన్నీ ఇస్తుంది అనమాట ఆ ప్రాంతం వాళ్ళకి. కాబట్టి అది మనకి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అది అందులోని షడ్రసోపేత ఆహారం, 6 రుచులు కలిగిన ఆహారం మన ప్రాంతంలో మనకేం పండుతున్నాయో అవే. పొద్దున భోజనం, మధ్యాహ్నం టిఫిను, సాయంత్రం భోజనం. పూర్వం అందరూ అలా తిన్నారు కదా, మన పెద్దలందరూ అలాగే తిన్నారు. వ్యవసాయం పని చేసేవాళ్ళు మాత్రమే 3 పూట్ల భోజనం చేసేవారు. వ్యవసాయం పని లేని వాళ్ళు పొద్దున భోజనం, మధ్యాహ్నం టిఫిను, సాయంత్రం భోజనం. టిఫిన్ అంటే ఏంటంటే మినప రొట్టెలో, జొన్న రొట్టెలో అవో అయితే స్వీట్స్ లేదా సీజన్లో ఫ్రూట్స్ మధ్యాహ్నం తినేవారు. సాయంత్రం మళ్ళీ 6 గంటలకు భోజేసేవారు. అలా తిన్నన్నాళ్ళు ఎవరికి కీలో దిగిపోలేదు ఏండి, ఎవరికి ఒబెసిటీలు లేవు, ఎవరికి గ్యాస్ ట్రబుల్ లేదు. అందుకే ఆ టైం వాళ్ళు ఎందుకు పెట్టారంటే వాళ్ళు సైంటిస్టులు అండి. వాళ్ళకి తెలుసు 10 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, 100 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, 1000 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. 10,000 సంవత్సరాల క్రితమే ఈ మానవులు ఎలాగా రూపాంతరం చెందుతారో, ఎంత బిజీ అయిపోతారో, వీళ్ళకి ఏమేమి జబ్బులు వస్తాయో వాళ్ళకి ముందు తెలుసు. కాబట్టి అప్పుడే మానవుడు భూమి మీద మానవుడు అనేవాడు ఎలాగే జీవించాలనేది వాళ్ళు ప్రాక్టికల్గా రాశారు. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.